ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక హత్య ఇప్పుడు గండికోట రహస్యంగా మారిపోయింది. అభం శుభం తెలియని ఆ మైనర్ బాలిక ప్రేమించడమే ఆమె చేసిన నేరమా? మైనర్ బాలికను అతి క్రూరంగా, దారుణంగా హింసించి చంపాల్సిన అవసరం ఎవరికుంది? కుటుంబ సభ్యుల లేక ప్రియుడా? వీరెవరూ కాకుండా మూడో వ్యక్తుల ప్రమేయం ఉందా? ఇంతకీ మైనర్ బాలిక హత్య మిస్టరీ వెనుకున్నటువంటి నిజాలేంటి? మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందా? మరి ఆ బాలికను ఎందుకంత తీవ్రంగా హింసించి అతి దారుణంగా హత్య చేశారు? నిర్మానుష్య ప్రదేశంలో నిర్జీవంగా పడి ఉన్న మైనర్ బాలిక మృతదేహాన్ని మొదట చూసిందెవరు? సాయంత్రం దాకా పోలీసులకు కుటుంబ సభ్యులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో ఇలా ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు. పోస్ట్ మార్టం నివేదికలో పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు వెలుగు చూశాయి. మైనర్ బాలిక పొట్ట భాగంలో పదే పదే బలమైన గుద్దులు గుద్దడంతో ఆమె లివర్ చితికిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. అంతేకాకుండా పేగులు సైతం పగిలిపోయాయి. దీంతో ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి ఆమె పొట్టలో దాదాపు 1 లీటర్ మేర రక్తం కూడా పేరుకుపోయింది. ఆ బాలిక లివర్ 8 ఇంచుల మేర డ్యామేజ్ అయింది. అంటే ఎంత బలంగా కొట్టారో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. అసలు గండికోటలో ఏం జరిగింది అనేదే మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మైనర్ బాలికను ఆమె ప్రియుడు లోకేష్ ఈ నెల 14వ తేదీన ఉదయం 8 గంటల 40 నిమిషాలకు గండికోటకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ప్రైవేట్ లాడ్జ్లో గదిని అద్దెకు తీసుకొని 2 గంటలు గడిపారు. బాలిక కోసం వెతుకుతున్న ఆమె కుటుంబ సభ్యులు లోకేష్ పైన అనుమానంతో ఆయన కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. మైనర్ బాలిక బంధువులు గండికోటకు వస్తున్నారు, మిమ్మల్ని చంపేస్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోండి అని లోకేష్ బంధువులు వారిని హెచ్చరించారట. దీంతో లోకేష్ మైనర్ బాలికను గండికోట ముఖద్వారం వద్ద వదిలి నేను వెంటనే పారిపోతున్న దృశ్యాలు ఇక్కడ సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆ తర్వాత మైనర్ బాలిక గండికోటలోని మాధవరాయ స్వామి గుడి వద్ద ఉన్న ఉదయం 11 గంటలకు టూరిస్టులకు కూడా కనిపించింది. ఆ తర్వాత రంగనాయక స్వామి గుడిలోకి వెళ్తున్న దృశ్యాలు కూడా పోలీసులకు చిక్కాయి. 11:45 నిమిషాలకు ఆమె సోదరుడు సురేంద్ర బాలికను వెతకడానికి గండికోటకు చేరుకున్నట్టు ఇక్కడ పోలీసులు గుర్తించారు. 25 నిమిషాల తర్వాత సురేంద్ర అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయినట్టు ఇక్కడ పోలీసుల విచారణలో కూడా వెల్లడైంది. ఈ 25 నిమిషాలు ఏం జరిగింది అన్న కోణంలోనే పోలీసులు విచారణ చేపట్టారు. మైనర్ బాలిక ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య చనిపోయినట్టు ఇక్కడ పోస్ట్ మార్టం నివేదికలు కూడా వెల్లడిస్తున్నాయి. అయితే గండికోటలోని రంగనాయక స్వామి గుడి ఎంట్రెన్స్లో బాలిక తీసుకెళ్లిన క్యారియర్ ఏదైతే ఉందో అది ఉన్నట్టు ఇక్కడ పోలీసులు గుర్తించారు. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ బాలిక చున్ని, ఆ తర్వాత ఇంకొంత దూరం వెళ్ళి చూడగా బాలిక యొక్క స్కూల్ బ్యాగ్ పడి ఉండడాన్ని ఇక్కడ పోలీసులు గుర్తించారు. అంటే భోజనం చేయడానికి కూర్చున్న బాలికని ఇక్కడ ఎవరో వెంబడించారు. అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతున్న బాలికను చున్నీ పట్టి లాగడంతో అది జారిపోయి ఉండవచ్చు అని చెప్పి పోలీసులు ఇక్కడ అనుమానిస్తున్నారు. ఆ తర్వాత దుండగులకు చిక్కిన మైనర్ బాలికని ఇక్కడ దారుణంగా కొట్టి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమె ప్రియుడు లోకేష్ గండికోట నుంచి ఉదయం 10:44 పారిపోతున్న దృశ్యాలు ఇక్కడ సీసీ కెమెరాలో కూడా నమోదయ్యాయి. అంటే ఈ కేసులో లోకేష్ ప్రమేయం లేదని చెప్పి ఇక్కడ ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించారు. రేప్ అటెంప్ట్ జరిగిందా అనడానికి ఆనవాళ్ళు కూడా లభించడం లేదని ఇక్కడ పోలీసులు అయితే చెప్తున్నారు. మరి మైనర్ బాలికను ఇంత దారుణంగా హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అంటే ఇక్కడ అందరి చూపులు కూడా కుటుంబ సభ్యుల వైపే చూపిస్తున్నాయి. బాలికను హత్య చేయడానికి పక్కా స్కెచ్ వేసి హత్య చేసినట్టు ఇక్కడ పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఆనవాళ్ళు కూడా మిగలకుండా బాలికని ఇక్కడ మట్టు పెట్టారంటే ఇక్కడ ప్రొఫెషనల్ కిల్లర్స్గా వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇక ప్రధానంగా పరువు హత్య కోణంలోనే ఈ కేసును ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు. బాలిక సోదరులైనటువంటి బ్రహ్మయ్య కొండయ్యల పైన ప్రధానంగా పోలీసులు ఇక్కడ దృష్టి పెట్టారు. బాలిక తన ప్రియుడు లోకేష్తో ప్రేమ వ్యవహారం కలిగి ఉండడం వల్లనే కుటుంబం పరువు పోతుంది, ఎక్కడ పరువు దెబ్బతింటుంది అనే ఉద్దేశంతోనే వీరు ఈ హత్యకు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఇక్కడ పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరిని కూడా ఇప్పుడు వేరువేరు ప్రాంతాల్లో పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రియుడు లోకేష్ బాలికను గండికోటకు తీసుకెళ్లేందున పోలీసులు మొదట లోకేష్ పైన అనుమానం వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఇది అతని పని కాదని చెప్పి గుర్తించారు. అయితే బాలికపై లైంగిక దాడి కూడా ఇక్కడ ఎక్కడా జరగలేదు. అయితే ఎటువంటి ఆనవాళ్లు దొరకకపోవడంతో పోలీసులకు మైనర్ బాలిక హత్య కేసు అనేది ఇప్పుడు ఒక సవాల్గా మారి ప్రియుడు కాదు కుటుంబ సభ్యులు మాత్రం తాము ఎందుకు తమ బిడ్డను చంపుతామని అంటున్నారు.
మరి ఈ హత్య వెనుక ఉన్నదెవరు అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. హత్య జరిగి 11 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఆనవాళ్లు దొరకకపోవడంతో మైనర్ బాలిక హత్య కేసు అనేది ఇక్కడ మిస్టరీగా మిగిలిపోయింది. సెల్ ఫోన్ కాల్స్ కానీ సోషల్ మీడియాపై దృష్టి పెట్టి విచారణ చేస్తున్నటువంటి పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తుంది. అయితే సెల్ ఫోన్ డంప్స్ ఆధారంగా ఇప్పటి వరకు దాదాపు 150 మందిని పోలీసులు అయితే విచారించారు. కుటుంబ సభ్యుల మధ్య ఓ కొత్త నెంబర్ నుంచి కూడా 15 ఫోన్ కాల్స్ వచ్చినట్టు కూడా పోలీసులు కనుక్కున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మైనర్ బాలిక హత్య అనేది ఒక మిస్టరీగా మారిపోయింది. అయితే ఇక్కడ హత్య చేసింది కుటుంబ సభ్యుల, లేదంటే ఏదైనా పాత పగలేవైనా ఆ కుటుంబం మీద పెంచుకొని ఈ హత్యకు పాల్పడ్డారా? అంత దారుణంగా బాలిక కడుపులో గుద్దాల్సిన అవసరం, అలా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలు క్లూసే మిగలకుండా ఇంతటి దారుణానికి నిందితులు ఎలా పాల్పడ్డారు అనేది మిస్టరీగానే మారిపోయింది.